తల్లిగా నీకు ముచ్చట చెప్పొచ్చునో లేదో, కానీ నేను బతికుండగా నీ జీవితం నాశనం కావడం నేను చూడలేను. ఏ తల్లి ఏ బిడ్డకు చెప్పదు బిడ్డ. అయినా సరే నీకొక మాట చెప్తా, మంచిగాను బిడ్డ. సిగ్గిడిచి చెప్తున్నానే, తప్పు చేస్తావో ఉప్పు చేస్తావో నీ సంసారం నిలబెట్టుకో బిడ్డ. ఇంతకంటే నేనేం చెప్పలేను బిడ్డ. అమ్మా పోయొస్తేనే. జాగ్రత్త బిడ్డ. సరే అమ్మా. బాగున్నారండి? ఎవరు మీరు? మొన్న రైలు పట్టాల కింద మీరు చనిపోదామని వచ్చి. ఓ సార్ మీరా, బాగున్నారా? ఎటు పోతురండి? ఇక్కడనే నేను మ్యారేజ్ బ్యూరోలో చేస్తా. ఎక్కడ ఆఫీస్? ఈ బస్ స్టాండ్ దాటినాక కొంచెం ముందు. సరే నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తారండి? పర్లేదండి. ఏం కదండి, తీస్తారండి. ఇక్కడ ఓకే ఓకే ఓకే. మీ ఫోన్ నంబర్ చెప్పండి. ఎందుకండి? మాకు తెలిసిన వాళ్ళ సంబంధాలు చూస్తాము, వాళ్ళకు ఫోన్ చేద్దామని. సంబంధాల కోసమేనా? చెప్పండి. 903. బాయ్ అండి, కాల్ చేస్తానండి. ఓకే. హలో హలో. హలో ఎవరు? నేనండి, ఇందాక మీ నంబర్ తీసుకున్నాను. రైల్వే ట్రాక్. ఓహో భాస్కర్ గారండి. బాగున్నారండి? బాగున్నామండి, మీరు బాగున్నారా? తిన్నారా అన్న?
తిన్నామండి. కూడా మీరు ఇవాళ చికెన్ ఇలా ఆఫీస్ పోలే మ్యారేజ్ కూడా ఆఫీస్ నుండి ఇంతకుముందే వచ్చిందండి. ఏంటి విశేషాలు ఏం చేస్తారు చెప్పాలి ఉంది. చెప్పాలి మీరే చెప్పాలి మీరేం చేస్తారు? ఏం లేదండి మీరే నిన్నట్టు మీరే గుర్తుకొస్తారు ఏంటంటే ఎప్పుడు ఫోన్ మాట్లాడాలని అవునా? అదే ఆలోచనగా ఉన్నాను. మీకు ఎప్పుడు ఫ్రీ అవుతుందండి బయటకు వచ్చి కలిసి మాట్లాడచ్చు? అమ్మో బయటకా చూస్తాం. ఏమనుకోరు కదా మీ ఆయన ఫోన్ మాట్లాడితే తెలిస్తే. బయటకు వచ్చి కాల్ చేస్తాం. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ అంటారు, సాయంత్రం ఇంటికి అంటారు. ఎప్పుడు టైం దొరుకుతుంది మీతో ఎప్పుడు మాట్లాడాలి? మా ఆఫీస్ అయిపోయినాక కాల్ చేయండి. అనుష అనుష నా ఫ్రెండ్ కుడికా లోపల పెట్టి లోపలికి రా. నాకు ఇక్కడే ఉండిపోద్ది అవుతుంది. ఇక్కడే ఉండిపోవాలని కదా మా ఆశ కూడా. నేను నీకు ఒక అక్క అయినా కానీ ఒక అమ్మలాగా చూసుకుంటా. మాతోనే ఉండిపో. రాధా నాకెందుకక్క? ఉండని రాధా. అమ్మా 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 మంచిగా ఉన్నావా? బాగున్నామ్మా. అల్లుడు మంచిగా ఉన్నారా? బాగున్నా అత్తమ్మ. అయ్యో మీరు వచ్చిన సంతోషంలా బయటిని నిలబెట్టి మాట్లాడుతున్నా. దా బాబు ఇంట్లో కదా. దా బిడ్డ.
ఒక్క మెతుకు చూస్తే చాలన్నట్టు నువ్వు నా బిడ్డని ఎంత సంతోషంగా చూస్తావో ఈ ఒక్కసారికి నాకు అర్థమైపోయింది. బిడ్డ అల్లుడు బంగారం. అది కాదు అత్తమ్మ, నేను బ్రతుకున్నాను రోజులు నీ బిడ్డకు ఎలాంటి లోటు రాకుండా నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా అత్తమ్మ. చాలయ్యా, ఒక్క మాట చాలు. మీరు కూర్చోరి, నేను చాయ్ పెట్టుకొస్తా. అల్లుడు ఇట్లా అట్లా పోతురు. నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నా. హలో, చెప్పు. నువ్వు తండ్రి కాబోతున్నావు. ఓ మై గాడ్, దేవుడా ఉన్నావా నువ్వు? ఇంత సంతోష విషయం చెప్పిన తర్వాత సరే నేను వస్తా, కలుస్తా. రాదా ప్రెగ్నెంట్? అవును, మనకు దేవుడు మనవంతులు ఉన్నాడు. ఎంత సంతోషం, నీ కోరిక నెరవేరింది. సిస్టర్, మేడం టైం ఇచ్చింది, పేషెంట్ రాదా, కొంచెం అర్జెంట్ అన్న. అమ్మా నాతోనైతే లేదు. ఏమన్నారు? ఇవన్నీ తీసేయమంటారు. అమ్మా ఊరుసుకో బిడ్డ, జరుసి పావు బిడ్డ. కొద్దిగా ఇది కూడా తీసుకురండి. అమ్మా మెల్లగా బిడ్డ, మెల్లగా. అయిపోయింది. నొప్పి బాగాలేదమ్మా. కొద్దిగా కొద్దిగా ఓర్చుకో, మేడం ఉన్నది, కొద్దిగా ఓర్చుకో. మెల్ల మెల్ల. ఆవు బిడ్డ, జరుగు. వెయిట్ చేయండి అమ్మా, వెయిట్ చేయండి అమ్మా. అత్తమ్మ, నేను ఒకసారి లోపల పోయి చూస్తా. అత్తమ్మనా? ఎవరు నువ్వు? నేనత్తమ్మా? అరే ఎవరయ్యా నువ్వు? నన్ను పట్టుకొని అత్తమ్మ అంటున్నావు. అల్లుడు ఎవరైనే? మీ దోస్తా? నన్ను అత్తమ్మ అంటుండు. అత్తమ్మ, నేనత్తమ్మా? అల్లుడు నువ్వు నా బిడ్డను చూసుకో. ఎవడరా నువ్వు? నన్ను పట్టుకొని అత్తమ్మ అంటున్నావు. రారా, రారా నువ్వు. ఎవరిరా నువ్వు అసలు?
ఎప్పుడురా నీకు అత్తమ్మ? ఎప్పుడురా నువ్వు? అసలు ఎవరిరా నువ్వు? నన్ను పట్టుకొని అత్తమ్మ అంటున్నావు? రే నీకు ఎప్పటికిరా నువ్వు? అరే నీకు సంబంధించిన ఏవి నా దగ్గర లేవు. వీడు ఉంటాను గుండెలో పెట్టుకున్నానే అత్తమ్మ, నీ బిడ్డ నాకు గుండెలో పెట్టుకున్నా. నా బిడ్డ నువ్వు అరే ఇగో ఉంటాను తెచ్చుకున్నావు కదా షర్టు, తీసుకొని పోరా బాక ఇక్కడ నుంచి పోరా పోరా పోరా. రాధా రాధా ఒకసారి రా బిడ్డ. రాధా ఆ భాస్కర్ గాడు తావకల్లా అంతా ఇంత రచ్చ చేయలే. ఆడిట్లనే ఉన్నాడు అనుకో, ముందు ముందు వాని వల్ల మనకి ఏదైనా తిప్పలు కావచ్చు. వాడిని ఏదో ఒకటి చేయాలి. సరే అమ్మా, చెయ్యి, ఫోన్ చేయండి. హలో భాస్కర్. ఎందుకు ఫోన్ చేసినావా? భాస్కర్ నువ్వు చెప్పింది విను ప్లీజ్. సచ్చినమా బతికినమా అని ఫోన్ చేసినావా? అదే రాధ ఫోన్ చేసింది. ఎందుకు సచ్చినమా బతికినమా అని తెలుసుకొని ఫోన్ చేసిందా? దాని పరిస్థితి బాగాలేదట, అర్థం చేసుకోమని రమ్మంటుంది. లొకేషన్ పెట్టింది ఆడ, లొకేషన్ కాడికి రమ్మంటుంది. సరే పద. సరే నువ్వు రాకు, నేను పోయేస్తావు. ఏం జరిగిందో ఇంకో. సరే నువ్వు జాగ్రత్త, వచ్చేదాకా ఉండు. రాధా లొకేషన్ పంపినావా బిడ్డ? పంపించినమ్మా, వస్తాడు. కరెక్టే పంపించినమ్మా. ఏమండి, నన్ను క్షమించండి. ఎందుకు రాదా? మా అమ్మ అట్లా చేయడం తప్పే, కానీ సారీ. ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందా రాదా? నన్ను నమ్ము.
ఎప్పుడు దొరుకుతావు ఇద్దరు దొరికిన నా కొడక చౌ అరే వీరా వచ్చిండా మామ సచ్చిరు నా కొడుకు నువ్వేం రంది పడకు అల్లుడు నువ్వు సంతోషంగా ఉంటారు మనకు పీడ పోయింది ఒరే, పారా. ఒకరి సంతోషం కోసం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా చేసుకొని మేము ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించడం జరిగింది. తప్పుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వామి చరణ్.